నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే మనకి పూర్తి స్థాయి కమిషనర్ ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే గత ఒక 6 నెలల కిందట మనకి ఇన్ఛార్జ్ సిపిగా మనకి సింధు శర్మ గారు మనకి బాధ్యతలు అయితే నిర్వర్తించడం జరిగింది. కాకపోతే ఒక పూర్తి స్థాయి ఐపీఎస్ వచ్చిన తర్వాత ఒక కమిషనర్ లా అండ్ ఆర్డర్ని అదుపులో తీసుకునే విధంగా, అంటే క్రైమ్ రేట్ని తగ్గించాలా, క్రైమ్ రేట్ విషయంలో చాలా వరకు కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇది ఎక్కువ అయిపోయింది. సో ఇక్కడ ఏదైనా ఒక సొల్యూషన్ రావాలనే ఒక నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో 10:30 అంటే రాత్రి 10:30 తర్వాత వ్యాపార సముదాయాలు కావచ్చు, ప్రతి షాప్ కూడా క్లోజ్ కావాలనే ఒక నియమ నిబంధనలతో అయితే వీళ్ళు ముందుకు రావడం జరిగింది. పోలీస్ అధికారులు కూడా పూర్తిగా ఈ చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది. సో ఈ స్పెషల్ టాస్క్లో అసలు ఎట్లాంటి టాస్క్ ఉంటుంది, ఎన్ని వందల మంది పోలీస్ అధికారులు ఈ స్పెషల్ డ్రైవ్లో, అంటే ఈ స్పెషల్ టాస్క్లో ఉంటున్నారు అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడదాం. మనతో సబ్ ఇన్స్పెక్టర్ ఆరిఫ్ గారు అయితే ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సో లా అండ్ ఆర్డర్ విషయంలో ఈ క్రైమ్ తగ్గించాలి అని చెప్పేసి చాలా వరకు ఒక మంచి ఒపీనియన్ తోనైతే ఈ స్పెషల్ టాస్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో మెయిన్ మోటో ఏంటి సార్, అసలు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏ విషయంలో? అంటే ఈ విషయంలో, అంటే 10:30 తర్వాత వ్యాపార సముదాయాలు మూసివేయాలి అని చెప్పేసి మనం అనుకున్నట్టే అందరూ మూసివేస్తా ఉన్నారు. సో ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో? అంటే క్రైమ్ కంట్రోల్ చేయడానికి మా సిపి గారి ఆదేశాల ప్రకారం చేస్తున్నాము. యా, అంటే సార్ ఇప్పుడు 10:30 తర్వాత కూడా కొంతమంది ఏమంటారంటే మా ఇష్టపూర్వకంగా మేము ఎక్కడన్నా మేము తిరుగుతాము అని చాలామంది, కొంతమంది ఆకతాయిలు అట్లాంటి క్వశ్చన్స్ కూడా వేస్తూ ఉంటారు. సో అట్లా మీకు సహకరించకపోతే వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటా ఉన్నారు? అంటే వాళ్ళ వ్యాలిడ్ రీజన్ లేకపోతే దానికి సంబంధించి మేము వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాము. వ్యాలిడ్ రీజన్ లేకపోతే వాళ్ళకి సంబంధించి ట్రిపుల్ రైడింగ్ కానీ, వితౌట్ నెంబర్ ప్లేట్ కానీ, రెగ్యులర్ నెంబర్ ప్లేట్ కానీ, వెహికల్ సీజర్ కానీ అట్లాంటివి చేస్తున్నాము. నైట్ ఇప్పుడైతే అంత కంట్రోల్ అయిపోయింది, ఎవరు కూడా టైంపాస్గా కానీ లేకపోతే జులైగా కానీ తిరగడం అనేది తగ్గింది ఇప్పుడు. సార్ ఇంకొక విషయం ఏంటంటే, దాదాపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ జిల్లా గురించి మనం మాట్లాడుకుంటే స్పెసిఫిక్గా చాలా వరకు కూడా ఏదైతే గంజాయి కావచ్చు, మత్తు పదార్థాలకు సంబంధించి చాలా ఎక్కువగా వినిపిస్తుంది. అంటే మహారాష్ట్ర ఆనుకొని ఉంది, అంటే మనకి సరిహద్దు రాష్ట్రంగా మనం చెప్పుకుంటా ఉంటాం. సో దీని విషయంలో కూడా ఏమన్నా చర్యలు ఏమన్నా తీసుకుంటున్నారా? నైట్ ఈ టాస్క్లో దానికి సంబంధించి స్పెషల్గా స్నైపర్ డాగ్స్ ఉన్నాయి మా దగ్గర. సార్ ఇప్పుడు సిపి చైతన్య సార్ వచ్చిన తర్వాత దానిపైన స్పెషల్ డ్రైవ్స్ కూడా చేస్తున్నాము. యాంటీ నార్కోటిక్ సంబంధించి మా దగ్గర టీమ్స్ కూడా ఉన్నాయి. ఓకే, దానిపైన స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నాము. ఓకే. సో ఈ స్పెషల్ టాస్క్లో ఎంతమంది పోలీసులు దీంట్లో పార్టిసిపేట్ కావడం జరుగుతూ ఉంది? ఈ షాప్స్ విషయంలో కావచ్చు, లేకపోతే స్పెషల్ డ్రైవ్ అని అంటే ఇది ఆపరేషన్ చబుత్రా అని, ఇప్పుడు ఎవరైతే జులాయిలు, ఆకతాయిలు ఈ టైంపాస్గా రాత్రి 10:30 తర్వాత ఎక్కడైతే తిరుగుతున్నారో వాళ్ళకు వ్యాలిడ్ రీజన్ లేకుండా వాళ్ళు టైంపాస్గా అట్లా తిరుగుతున్నారు. దానివల్లనే క్రైమ్ అనేది జరుగుతూ ఉంది. అది కంట్రోల్ చేయడానికి మా సిపి గారి ఆదేశాల ప్రకారము మేము ఆపరేషన్ చబుత్రా అని చేస్తున్నాము. రోజు ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో చేస్తూ ఉన్నారు. ఈరోజు మా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. సో ఆ రకంగా చేస్తూ ఉన్నాం, కంట్రోల్ ఉంది. సో టాస్క్ ఎట్లా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు 10:30 తర్వాత మీరు గ్రౌండ్లోకి రావడం జరుగుతూ ఉంది. డైలీ వైజ్గా మనం మాట్లాడుకుంటే పెట్రోల్ వెహికల్లో మీరు పెట్రోలింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది అనుకుంటారు? పెట్రోలింగ్ అని అంటే ఇప్పుడు బయట తిరిగే వాళ్ళకి క్వశ్చన్ చేస్తాం కదా, క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే ఆన్సర్ అనేది జెన్యూనా కాదా అనేది అది వెరిఫై చేస్తున్నాము. చేసిన తర్వాత వాళ్ళ మార్నింగ్ వరకు వాళ్ళకు ఒక ప్లేస్లో ఉంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, వాళ్ళ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఓకే, కౌన్సిలింగ్ చేయడం వలన నెక్స్ట్ వాళ్ళు తిరగకుండా ఉంటారు అనేది మా అభిప్రాయం. ఓకే, ఒకవేళ వ్యాలిడ్ రీజన్ లేకపోతే వాళ్ళపైన ఏమైనా కేసులు ఏమైనా కట్టే అవకాశం? వాళ్ళను ఒక ప్లేస్లో ఉంచి మార్నింగ్ వరకు అట్లా ఉంచి వాళ్ళ పేరెంట్స్ని పిలుస్తున్నాము. పిలిచి వాళ్ళ పేరెంట్స్ని కౌన్సిలింగ్ చేస్తున్నాం. ఓకే, కౌన్సిలింగ్ చేయడం వల్ల కంట్రోల్ అవుతుంది అనేది మా అభిప్రాయం. సార్ ఇప్పుడు ఈ 2-3 డేస్లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది సార్? అంటే మెయిన్గా ఎవరు ఎక్కువగా ఈ నైట్ టైంలో తిరిగే అవకాశం ఉంది? అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు, మీకు చిక్కుతూ ఉన్నారు? జనరల్గా 20 నుంచి 30 వరకు ఉంటారు. 20 నుంచి 30 ఏజ్ వరకు ఉంటున్నారు. యా, సో మరి ఇంకో విషయం ఏంటంటే, మీరు ఒక సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్లో ఇక్కడ, అంటే ఇది చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియాగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇక్కడ అదుపు చేస్తే మిగతా ఏరియాలలో కూడా ప్రతిదీ అదుపు చేసే పరిస్థితి ఉంటుంది అన్నట్టుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. దీని గురించి అట్లా ఏం లేదు. మీరు అన్నట్టుగా ఇది ఇంపార్టెంట్ ఏరియా.
ఇంపార్టెంట్ ఏరియా, ఇంపార్టెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. Yes. కానీ అందరు కూడా టైమ్లీ క్లోజ్ చేస్తున్నారు. యా సార్, ఇంకొక విషయం ఏంటంటే మనకి రైల్వే స్టేషన్ కావచ్చు, సో మెయిన్గా పబ్లిక్ ఎక్కువగా గుమ్మిగూడే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు సార్? లేదు, అక్కడ సర్వైలెన్స్ పెడుతున్నాము. అక్కడ కూడా టైమ్లీ షాప్స్ క్లోజ్ చేస్తున్నాము. ఓకే ప్రతి దగ్గర కూడా కంట్రోల్లో ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మీరు ఇప్పుడు 10:30 నుంచి స్టార్ట్ అయినారు సార్. ఈ స్పెషల్ టాస్క్ అనేది ఎంత టైం వరకు ఉంటుంది దాదాపుగా? అంటే మాకు డైలీ ఎన్డీఆర్ఓ ఉంటారు. ఓకే. ఎన్డీఆర్ఓ నైట్ పెట్రోలింగ్ ఆఫీసర్ ఉంటారు. ఓకే. ఆయనతో పాటుగా టీం ఉంటుంది. ఆ టీం ఉంటుంది. ఏదన్నా అంటువార్డ్ ఇన్సిడెంట్ జరిగినా లేకపోతే ఏదన్నా జరిగినా కూడా అతను చూసుకుంటారు. ఓకే సార్, మొత్తం అంటే ఇప్పుడు దాదాపుగా ఇక్కడ మాకు కనిపించే వాళ్ళే ఒక 20 మంది కనబడతా ఉన్నారు. స్పెషల్ ఎయిర్ కానిస్టేబుల్స్ లేకపోతే స్పెషల్ టాస్క్ ఫోర్స్ లాంటి ఏమైనా అట్లాంటి? మా టాస్క్ సంబంధించి స్పెషల్గా డిప్యూటీ చేయబడ్డటువంటి స్టాఫ్. ఓకే, సో మన కమిషనర్ గారి గురించి మాట్లాడుకుంటే వచ్చిన తర్వాత ఇట్లాంటి చేంజెస్ అనేది చాలా వరకు కూడా ప్రజలు కోరుకునే విధంగా ఇవాళ ఇంప్లిమెంట్ కావడం జరుగుతూ ఉంది. సో ఎస్పెషల్లీ మీ ఆఫీసర్ గారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ వచ్చిన తర్వాత కంప్లీట్ కంట్రోల్లోకి వచ్చేసింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.